అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్‌లోని 9థ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్‌కి సంబంధించి అయి చూస్తున్నాం. 'బీహైవ్' అనేది ఒక టెక్స్ట్ బుక్ అండి 9థ్ క్లాస్‌కి సంబంధించి. ఇది 9థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, మెయిన్ టెక్స్ట్ బుక్. అలా కాకుండా సప్లిమెంటరీ రీడర్ కూడా ఉంది. అదేంటంటే 'మూమెంట్స్'. దాంతో పాటు వర్క్ బుక్ కూడా ఉందండి. 'వర్డ్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ 1' అనేసి. ఇవి 9థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్, సప్లిమెంటరీ రీడర్ యాజ్ వెల్ యాజ్ వర్క్ బుక్. ఈ 3 ఉంటాయి. ఏపీ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ఇదే సిలబస్ అనేది ఉంది. ఎస్సీసీఆర్టీ అంతకుముందు ఉండేది లేదు. 9థ్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ అనేది. ఇప్పుడు మనం ముందుగా 'బీహైవ్' అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో అందులో ఉన్న పాఠ్యాంశాలు సిలబస్ ఏంటో చూద్దాం. 'ద ఫన్ దే హ్యాడ్' బై ఐజాక్ అజిమోవ్. ఈ ఐజాక్ అజిమోవ్ ఏం చెప్తాడంటే ఇందులో పిల్లలు, అది కూడా ఫ్యూచర్ నుంచి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఏంటంటే వాళ్ళు యంత్రాలతో పనిచేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా ఇళ్లల్లో ఉండి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం ఎవరిదంటే ఎవరిదో తాతది, వాళ్ళ తాతకి అట్లా అన్నమాట. వాళ్ళ తాతది పుస్తకం ఒకటి దొరుకుతుంది. ఆ పుస్తకంలో స్కూల్ గురించి అండ్ డిజిటల్ కాకుండా నార్మల్ ఫిజికల్ బుక్స్ గురించి అందులో రాయబడి ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న అక్షరాలు కూడా అటు ఇటు కదలకుండా ఉండడం వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. అదే 'ద ఫన్ దే హ్యాడ్' బై ఐజాక్ అజిమోవ్. తర్వాత 'రోడ్ నాట్ టేకెన్' రాబర్ట్ ఫ్రాస్ట్ అండి. దీంట్లో ఏంటంటే ఈ పోయంలో 2 దారులు ఉంటాయి. అతను ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక దారి గుండా ఆయన వెళ్ళిపోతాడు. రెండో దారి ఎటు వెళ్తుందో అనేసి ఆలోచిస్తాడనమాట. అదే 'ద రోడ్ నాట్ టేకెన్' బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక రెండో యూనిట్కి సంబంధించి 'ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్'. 'ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్'లో 2 మనకి లెసన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే 'ఈవ్లిన్ గ్లెన్నీ' బై డెబోరా కౌలీ. ఈవ్లిన్ గ్లెన్నీ ఈమె చాలా ప్రసిద్ధ మ్యూజిషియన్ అనమాట. ఈమెకి యాక్చువల్గా ఏం వినపడవు. అసలు మ్యూజిషియన్ అంటే వినబడాలి, వాళ్ళు వాయించేది వినబడాలి, వాళ్ళకి తెలియాలి. కానీ ఈమె తన స్పర్శ జ్ఞానంతోనే కేవలం ఆ ప్రకంపనలు బాడీకి టచ్ అవుతాయి. దాన్ని బట్టే ఆమె ఏం చేస్తుంది అంటే ఆ మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేయగలదు. తర్వాత 'బిస్మిల్లా ఖాన్' మన భారతదేశంలో ఈయన షెహనాయి విద్వాంసుడు. సన్నాయి అంటారు కదా తెలుగులో, షెహనాయి. ఏంటంటే ఈ షెహనాయిని ఆయన గంగానది ఒడ్డున నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ చాలా ప్రసిద్ధుడు. అమెరికాకు వెళ్ళేసి ఇరాన్ ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి ఆయన తన ప్రదర్శనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య భారతి గారు రాసినటువంటి 'విండ్' గాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గాలిని ఆయన కష్టాలతో పోల్చడం అనేది జరుగుతుంది. గాలి గట్టిగా వీస్తుంది, అయ్యేం టచ్ మాకు, అదేం కాకూడదు, ఇదేం కాకూడదు, అన్నిటిని పడేస్తుంది. అట్లానే కష్టాలు కూడా మన జీవితాల్లో అల్లకల్లోలం చేస్తుంటాయి. దాన్ని పోలుస్తూ 'విండ్' అనేది రాయడం జరిగింది సుబ్రహ్మణ్య భారతి గారు. తర్వాత 3వ యూనిట్ చూస్తే 'ద లిటిల్ గర్ల్' బై క్యాథరిన్ మాన్స్ఫీల్డ్. క్యాథరిన్ మాన్స్ఫీల్డ్ ఒక చిన్న పాప యొక్క అంతరంగాన్ని ఇందులో ఉంచడం జరుగుతుంది. తండ్రి, కఠినమైన తండ్రి. ఈ పాప, అరే మా నాన్న ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నాడు, అరే పక్కింటి వాళ్ళ ఫాదర్ ఎంత చక్కగా చూసుకున్న వాళ్ళ పిల్లల్ని అనేసి ఉన్న పాప చివరికి ఎలా మారిపోయింది చెప్పడమే 'ద లిటిల్ గర్ల్' బై క్యాథరిన్ మాన్స్ఫీల్డ్. ఆ తర్వాత 'రెయిన్ ఆన్ ద రూఫ్' కోర్ట్ స్కిన్నీ రాసినటువంటి ఈ 'రెయిన్ ఆన్ ద రూఫ్' అనేది అసలు చాలా చక్కగా ఉంటుంది. రూఫ్ మీద పడేటటువంటి వాన అతనికి తన తల్లిని జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా తన తల్లిని జ్ఞాపకం చేసుకునేటటువంటి 'రెయిన్ ఆన్ ద రూఫ్' అనేటటువంటి పోయం. 'ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్' ఆల్బర్ట్ ఐన్స్టీన్. తన జీవితంలో అందరూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే వావ్, అసలు ఎంతో గొప్పవాడు, జీవితంలో కష్టాలు ఎదుర్కోడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ జర్మనీ నుంచి పారిపోయి తాను ఎవరైతే ప్రేమించారో ఆ వ్యక్తిని విడనాడి ఎన్ని బాధలు పడ్డాడో 'ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్'లో మనకి కనబడుతుంది. తర్వాత డబ్ల్యూబి ఈట్స్ రాసినటువంటి 'ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ'. దూరంగా, జనాలకి దూరంగా వెళ్ళిపోయి ఉండాలనే కాన్సెప్ట్ ఉంటుంది కొంతమందిలో. అలాంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి పోయమే 'ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ'. తర్వాత వైకం మొహమ్మద్ బషీర్ రాసినటువంటి 'ద స్నేక్ అండ్ ద మిర్రర్'. పాము మరియు అద్దం అనమాట. ఇది గతంలో 9థ్ క్లాస్లో ఉంది. ఇప్పుడు ఇది సిబిఎస్ఈ సిలబస్లో కూడా ఉంది.
సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్లో పాము గురించి వినబడుతుంది. అక్కడ డాక్టర్ అయినటువంటి వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని అక్కడికి వచ్చినటువంటి బంధువులతో పంచుకోవడం, మిత్రులతో పంచుకోవడం జరుగుతుంది. అదే ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఆ తర్వాత ఏ లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్ బై ఫీబ్ కేరీ. ఇందులో ఏంటంటే ఒక క్రీస్తుకు సంబంధించిన పరిచయం చేసేటటువంటి వ్యక్తి తాను సాయంత్రం అయినప్పుడు అత్యంత చలిలో ఒక ఆమెని దయచేసి కొంచెం ఒక రొట్టెని ఇవ్వమంటాడు. కానీ ఆమె ఇవ్వదు. దాంతో అతను శపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది అని చెప్పేటటువంటి కథే ఏ లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్ బై ఫీబ్ కేరీ. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు తన యొక్క ఆత్మకథలో నుండి తీయబడినటువంటి మై చైల్డ్హుడ్. ఈ మై చైల్డ్హుడ్లో ఏంటంటే ఆయన బాల్యంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఎట్లా తాను వేరే మతస్థుడైనందుకు ఒకే ప్రాంతంలో ఉంటున్న రామేశ్వరం అనే ప్రాంతంలో అక్కడే గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. అయినా ఆ ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో ఏ విధమైన వైషమ్యాలు, ఏ విధంగా తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఈ మై చైల్డ్హుడ్లో చెప్పడం జరుగుతుంది. తాను ముస్లిం అయినందున పిల్లల మధ్య కూర్చొని ఇవ్వకపోవడం, తన ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఇవ్వకపోవడం, అట్లానే తాను పిలువబడిన ఇంట్లో ఎవరైతే టీచర్ ఉన్నారో సైన్స్ టీచర్ తనని పిలవడం జరుగుతుంది భోజనానికి. అక్కడ వాళ్ళ ఆవిడ భోజనం పెట్టకపోవడం, ఈ విధమైనవి ఆయన జరుగుతాయి. తర్వాత ఎలా మారింది, తన గురువు గారు చెప్పినటువంటి మాటలు తన జీవితాన్ని ఎలా మార్చాయి, ఇవన్నీ కూడా మై చైల్డ్హుడ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు పేర్కొన్నారు. తర్వాత నో మెన్ ఆర్ ఫారెన్ బై జేమ్స్ కిర్కాప్. ఇది 6th యూనిట్లో ఉన్నటువంటి పోయం. ఏ వ్యక్తి కూడా పరాయి వ్యక్తి కాదు, మనమందరం కూడా ఒక తల్లి బిడ్డలమే అని చెప్పేటటువంటి నో మెన్ ఆర్ ఫారెన్. ఎవరో కొంతమంది కావాలని జాతి, కుల, మత, భాష అనేసి అన్ని రకాల వైరుధ్యాలు విభజించి పాలించడానికి ఈ విధమైనటువంటి పన్నాగాలు పన్ని దూరం చేస్తూ ఉంటారు మనుషుల మధ్య తగాదాలు పెడుతుంటారు. ఏ వ్యక్తి కూడా పరాయివాడు కాదు, మనమంతా కూడా అందరం ఒక తల్లి బిడ్డలమే అని చెప్పేటటువంటి నో మెన్ ఆర్ ఫారెన్ బై జేమ్స్ కిర్కాప్. తర్వాత మీరు చూసినట్లయితే 7వ యూనిట్ రీచ్ ఫర్ ద టాప్, అంటే శిఖరానికి చేరడం. ఈ శిఖరానికి చేరడంలో సంతోష్ యాదవ్, ఈ అమ్మాయి ఏంటంటే 5 అన్నాదమ్ముళ్ళ మధ్య పెరిగినటువంటి అమ్మాయి. తర్వాత ఫ్యామిలీ వచ్చేసి ఏంటంటే పాతకాలపు నాటి ఆలోచన ఉన్న ఫ్యామిలీ. కానీ తాను తిరుగుబాటు చేసింది, తనకిచ్చినటువంటి స్వేచ్ఛని మంచిగా తాను వాడుకొని ఏం చేసిందంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఆమె ఎక్కే నాటికి ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన మహిళ అనమాట. అట్లానే 2 సార్లు ఎక్కినటువంటి మహిళ, ఎవరెస్ట్ని 2 సార్లు ఎక్కినటువంటి మహిళ కూడా సంతోష్ యాదవే. తర్వాత మారియా షరపోవా అని చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, టెన్నిస్ బాగా ఆడుతుంది అంతవరకు అనుకుంటాం. కానీ ఎలాంటి ఇబ్బందులు పడింది, తాను తన యొక్క దేశాన్ని ప్రాంతాన్ని విడిచిపెట్టి అమెరికాకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకునే టైంలో ఎలాంటి ఇబ్బందులు పడింది అవన్నీ ఆమె మారియా షరపోవా డిస్కస్ చేయడం జరిగింది. ఆమెను చూసిన ఎవరు ఈమె ఇన్ని బాధలు పడిందా, ఈమె కనీసం ఏంటంటే పాచి పనులు కూడా చేసిందా అన్నది చాలామందికి తెలియదు. ఈమెను చూస్తే షరపోవాని చూస్తే ఒక హీరోయిన్ చూసినట్టు పుట్టుకతోనే చాలా గ్రేట్ అనేసి అనుకుంటారు. కానీ ఎన్ని కష్టాలు ఉన్నాయనేది ఈ రీచ్ ఫర్ ద టాప్ మారియా షరపోవాలో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ బై జీవ్ పటేల్ ఒక చెట్టుని ఎలా చంపాలో ఇందులో వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా వివరంగా చెప్తాడు. ఒక చెట్టుని చంపడం అంటే జస్ట్ మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ ఏదో కొంచెం గొడ్డలు పెట్టి నరికేస్తే చనిపోయింది అనుకుంటారు. లేదు అట్లా కాదు, చంపడంలో ఎలా చంపాలి చెట్టుని అని ఒక పర్యావరణ స్పృహని కలిగించడానికి నెగిటివ్ వేలో చెప్పేటటువంటి పోయం అనమాట ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. తర్వాత కాఠ్మండు, విక్రమ్ సేత్ తాను ప్రయాణించినటువంటి నేపాల్లో తాను చూసినటువంటి బౌద్ధ దేవాలయం, పశుపతినాథ దేవాలయం ఏదైతే ఉన్నాయో వాటి గురించి రాశాడు ఈ కాఠ్మండులో విక్రమ్ సేత్ గారు. అక్కడ ఏమి ఎంజాయ్ చేశాడు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత విలియం వర్డ్స్వర్త్ గారు రాసినటువంటి స్లంబర్డ్ డిడ్ మై స్పిరిట్ సీల్, తన ప్రియురాలు చనిపోయింది, ఇప్పుడు తనకి జీవితం అంతా కూడా ఏదోలాగా అయిపోయింది. ఆ బాధలో తాను రాసినటువంటి పోయమే ఏ స్లంబర్డ్ డిడ్ మై స్పిరిట్ సీల్.
ఆ తర్వాత డగ్లస్ జేమ్స్ రాసినటువంటి ఇఫ్ ఐ వర్ యూ అంటే నీ ప్లేస్లో గనక నేనుంటే అనేసి అనమాట. ఉంటే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక ఇంట్లోకి వచ్చేస్తాడు. వచ్చేసి ఒక వ్యక్తిని చంపేసి అతని యొక్క పొజిషన్ని కోరుకుంటాడు. ఆ ప్లేస్లో ఈయన ఉండాలనుకుంటాడు. ఉంటే ఏమవుతుంది, అసలు ఎందుకు అలా అనుకున్నాడు, తర్వాత ఏం జరిగింది, అతన్ని నిజంగానే చంపేసి ఇతను ఉన్నాడా లేదా ఇవన్నీ తెలిపేదే ఇఫ్ ఐ వర్ యూ బై డగ్లస్ జేమ్స్. తర్వాత మనకి 9th క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ రీడర్ ఉందండి, మూమెంట్స్ ద లాస్ట్ చైల్డ్ బై ముల్క్రాజ్ ఆనంద్. ఈ లాస్ట్ చైల్డ్ మనం చూసినట్లయితే మూమెంట్స్ అండి దీంట్లో ఉన్నదనమాట. ఈ మనం చూసినట్లయితే ద లాస్ట్ చైల్డ్ అంటే తప్పిపోయిన పిల్లోడు. ముల్క్రాజ్ ఆనంద్ రాస్తాడు, తప్పిపోకుండా ముందు తన పేరెంట్స్తో ఉన్న పిల్లోడు నాకు బూరలు కావాలి, స్వీట్లు కావాలి, ఆ బొమ్మలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, విసిగిస్తానే ఉంటాడనమాట. ఇప్పుడు ఆ వెళ్ళే తోవలో ఏం జరుగుతుంది అంటే ఇతను మారుపడిపోతాడు, తప్పిపోతాడు. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి చూస్తాడు, జాలి పడతాడు ఈ పిల్లోడి మీద. ఆ పిల్లోని అమ్మమ్మ జిలేబీ తింటావు, అమ్మమ్మ ఈ బొమ్మ కావాలి, ఆ బొమ్మలు అడిగితే ఏది వద్దు, నాకెవరు కావాలి, అమ్మ కావాలి అంతే. అది లాస్ట్ చైల్డ్ బై ముల్క్రాజ్ ఆనంద్. తర్వాత అడ్వెంచర్స్ ఆఫ్ టోటో, ఒక కోతి చేసినటువంటి బీభత్సం. రస్కిన్ బాండ్ తన బాల్యంలో చూసినటువంటి తన యొక్క తాత యొక్క ఇంట్లో చూసినటువంటి సంఘటనల యొక్క సమాహారమే ద అడ్వెంచర్స్ ఆఫ్ టోటో. తర్వాత ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్, ఆర్కే లక్ష్మణ్, ఆర్కే నారాయణ్ గారి తమ్ముడు లేదా బ్రదర్ ఆర్కే లక్ష్మణ్ రాసినటువంటి ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్. ఈశ్వరన్ ఒక వ్యక్తి దగ్గర ఉంటాడు, పనిలో ఉంటాడు. తాను చెప్పినటువంటి కథలు ఏ విధంగా తన్ని ఎంటర్టైన్ చేసేవి, టీవీ లేకపోయినా సరే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈశ్వరుని వెంట పెట్టుకుని వెళ్ళేటటువంటి ఆ యజమానికి ఒకసారి షాక్ ఇస్తాడు. ఆ షాక్ ఏంటి అనేదే ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ బై ఆర్కే లక్ష్మణ్. తర్వాత ఏకే రామానుజన్ గారు కన్నడ నుంచి తీసుకున్నటువంటి జానపద కథల నుంచి తీసుకున్నటువంటి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అనేది ఎక్స్ట్రాడినరీ కథ. ఈ కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్లో ఏంటంటే రాజుగారు రాత్రిని పగలు, పగల్ని రాత్రి చేస్తారనమాట. అంటే రాత్రిపూట అందరూ పనిచేయాలి, పగలపూట అందరూ నిద్రపోవాలి. దేశంలో ఉన్న ఏదైనా సరే రూపాయికి ఏదైనా ఇవ్వాల్సిందే. అలాంటి వింత వాటితో ఉన్నటువంటి కథ అనమాట ఇది. ఈ కథలో అసలు ఏం జరిగింది తర్వాత అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత హ్యాపీ ప్రిన్స్, ఏడుపంటే తెలియనటువంటి ఒక యువరాజు కథ. చాలా చిన్నతనంలోనే చనిపోవడం, తనకి బాధలంటేనే తెలియదు. అలాంటి వ్యక్తి బొమ్మగా ఉన్నప్పుడు జనాల యొక్క బాధలు చూసి చలించిపోయి ఏం చేశాడు అనేదే ద హ్యాపీ ప్రిన్స్ బై ఆస్కార్ వైల్డ్. తర్వాత వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్రస్టామా బై హర్ష మందేర్. ఇక్కడ జీవితంలో కష్టాలు వస్తుంటాయి, దేశానికి వస్తాయి, ఒక ప్రాంతానికి వస్తాయి, ఒక రాష్ట్రానికి వస్తాయి, ఒక జిల్లాకు వస్తాయి, మూకుమ్మడిగా అందరికీ వస్తాయి. కానీ ఒక ప్రమాదం లేకపోతే ఒక ఆపద ఏర్పడినప్పుడు మనం ఎంత తొందరగా లేచి నిలబడదాం అనేదే మన ముందు ఉండేటటువంటి ప్రశ్న. అలాంటిది ఈ ఎర్సామా ప్రాంతంలో జరిగిన ఘోర విపత్తు నుండి అక్కడ ప్రజలు ఎలా కోలుకున్నారు అనేది వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా. తర్వాత లాస్ట్ లీవ్ బై ఓ హెన్రీ గారు రాసినటువంటి లాస్ట్ లీఫ్లో ఒక వ్యక్తి చాలా మూఢనమ్మకంతో చనిపోవాలనుకుంటుంది. కానీ ఒక వ్యక్తి తనని ఒక ఆకు బొమ్మ గీయడం ద్వారా ప్రాణాలని కాపాడతాడు. అదే ద లాస్ట్ లీఫ్ బై ఓ హెన్రీ. అసలు ఆ అమ్మాయికి ఉన్న మూఢనమ్మకం ఏంటి, ఎందుకు ఆమె చనిపోతా అనుకుంది, కానీ ఒక చిన్న ఆకు బొమ్మ ఆమెను ఎలా బతికించింది అనేది ద లాస్ట్ లీఫ్. ఏ హౌస్ ఇస్ నాట్ ఏ హోమ్ బై జాన్ గౌడియోసో. ఈ ఇల్లు ఏది ఊరిక కట్టిన ఇల్లు కూడా మన స్వగృహం అవదు. మన హౌస్ అంటే ఏంటంటే ఏదైనా ఇల్లే ఫిజికల్గా కట్టింది. హోమ్ అంటే మన తల్లిదండ్రులతో వాళ్ళతో ఆనందంగా ఉండేటటువంటిది. ఇక్కడ జాన్ గౌడియోసోకి తన హోంలో జరిగినటువంటి ఇబ్బంది ఏంటి, ఏం జరిగింది, తర్వాత అతను కోలుకున్నాడా లేదా అనేటటువంటిది ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ బై జాన్ గౌడియోసో. ఎట్లా ఒక టీనేజర్కి ఎదురైన ఇబ్బందులు తన జీవితంలో నిలబెట్టాయో తెలుపుతుంది ఈ కథ. తర్వాత ద బెగ్గర్ బై ఆంటన్ చెకోవ్. మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తిని కాపాడాము, మన వ్యక్తిని సాయం చేసాము అలా అనుకుంటాం. కానీ ఆ వ్యక్తికి డైరెక్ట్గా మనం సాయం చేయకపోవచ్చు, కానీ మన వెనకున్న మన కింద పనిచేసే వ్యక్తులు సాయం చేయొచ్చు. చాలా అద్భుతంగా రాయబడినటువంటి ద బెగ్గర్.
తాగుబోతునైన ఒక వ్యక్తిని ఒక తిట్లు తిట్టేటటువంటి ఒక సామాన్యమైన మెయిడ్ పనిచేసే ఆమె తిట్లు భరించలేక ఒక మంచి వ్యక్తిగా మారినటువంటి ద బెగ్గర్ బై యాంటన్ చెఖవ్. ఇదండి మూమెంట్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క ప్లేలిస్టులు ఉంటాయి. ఈ ప్లేలిస్టుల ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి. మూమెంట్స్కి సంబంధించిన ప్రతి లెసన్ డిస్కస్ చేయబడింది. అట్లానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే టెక్స్ట్ బుక్లో బీహైవ్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ కూడా మీకు వివరించబడింది. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సమ్మరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ప్రతి యూనిట్లో ఉన్న గ్రామర్ మీకు ఒకే రంగు ఉన్నది, ఒక యూనిట్లో ఉన్న గ్రామర్ అనమాట. టాపిక్ వైజ్గా యాజ్ వెల్ యాజ్ యూనిట్ వైజ్గా మీకు చక్కగా వివరించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఐ కార్డ్స్ మీకు మీరు ఫోన్లో చూస్తుంటే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ టోటల్ సిలబస్. అండ్ సింపుల్గా సమ్మరీస్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇదండి టోటల్ సిలబస్. అండ్ మీరు కనుక వీటిని చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కథల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.